హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము హైటెక్ సిటీలోని బిగ్ సి మొబైల్స్ అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఇదంతా ఫేమస్ అండ్ పాపులర్ అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు యాక్చువల్గా ఐఫోన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ అయితే ఉంది. సో ఇవాళ మనం ఐఫోన్ కొనడానికి ఇక్కడికైతే వచ్చేసాము. సో ఐఫోన్కి ట్రెండింగ్లో అంటే ఇప్పుడు నార్మల్గా ఐఫోన్కి ఆపోజిట్గా ఇంకో ఫోన్ అయితే వచ్చింది. అదేంటంటారా? సామ్సంగ్ S24. సో ఐఫోన్కి S24కి ఏంటి డిఫరెన్స్, అసలు మనం కొనొచ్చా లేదా, అసలు కంప్లీట్ డీటెయిల్స్, ఫ్యూచర్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, నార్మల్గా ఇక్కడ ఐఫోన్తో పాటు నార్మల్గా ఇప్పుడు చిన్న చిన్న ఫోన్స్ ఉంటాయి కదా, తక్కువ బడ్జెట్లో కొంటాం కదా, సామాన్యులకి కావాల్సినటువంటి మొబైల్స్, అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి తక్కువ ప్రైస్ కానీ ఇక్కడ విన్నాం మేము. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో మన వ్యూవర్స్ కోసం కూడా నేనైతే చాలా లేటెస్ట్ మొబైల్స్ ఇక్కడ ఏమున్నాయి ఏంటి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ గో హ్యావ్ ఎ లుక్. హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ మనమైతే ఫస్ట్ S24 గురించి తెలుసుకుందాం, సామ్సంగ్ S24 అల్ట్రా గురించి. సో అబ్దుల్లా గారు S24 గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్కి? సామ్సంగ్ S24 అల్ట్రా ఇక్కడ ఉంది. ఓకే. ఫస్ట్ టైం మొబైల్ ఇండస్ట్రీలో సామ్సంగ్ గ్యాలక్సీ S24లో AI ఫీచర్ యాడ్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే ఎట్లా కదా మన డైలీ లైఫ్ యూసేజ్లో అండి. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ S24 అల్ట్రా సర్కిల్ టు సర్చ్ ఉంది. అండ్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రిలేటెడ్ లైక్ యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు, దానిలో సర్టెన్ ఐటమ్ మీకు నచ్చింది, దాని రిలేటెడ్ గురించి మీకు ఐడియా కావాలి, డీటెయిల్స్ లైక్ ఎక్కడ పర్చేస్ అలా ఎక్కడ కొనుక్కోవచ్చు. లైక్ జస్ట్ నార్మల్ కెమెరా ఆన్ చేసిన తర్వాత మీరు ఏదైనా పర్టికులర్ ఐటమ్ ఉంది. ఎగ్జాంపుల్ ఇది మొబైల్ ఉంది S24, జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి హోమ్ స్క్రీన్ కి, జస్ట్ సర్కిల్ చేస్తే సర్కిల్ టు సర్చ్ ఏదైనా దాని రిలేటెడ్ మొత్తం మీకు డీటెయిల్స్ వచ్చేస్తుంది, ఏమేమి ఉంది సర్కిల్ టు సర్చ్ వస్తుంది. లైక్ సేమ్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్లస్ అడిషనల్ ఫీచర్ ఏమంటే లైవ్ కాల్ ట్రాన్స్లేట్ ఉంది. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినారు, అక్కడ మీకు లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ ఐడియా లేదు, దీనిలో అప్ టు 13 లాంగ్వేజ్ సపోర్టబుల్ ఉంది. లైక్ మీరు లైవ్ కాల్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్లేట్ అవుతుంది. yes 100%. సింప్లీ చెప్పాలంటే ఇది ట్రాన్స్లేట్ గా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ యాప్. yes డిఫాల్ట్ అప్లికేషన్ ఉంది, అది కూడా 13 లాంగ్వేజెస్ సపోర్టబుల్ ఉంది మీకు ఇంటర్నేషనల్స్. సో మనకి S24 మొబైల్లో 13 లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట వితౌట్ ఎనీ యూజింగ్ యాప్స్. మనం దీన్ని ట్రాన్స్లేట్ గా కూడా వాడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది? కెమెరా కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, ఎక్సలెంట్ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇక్కడ విత్ మనం 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఈవెన్ నైట్ లో ఫోటోస్ కూడా తీస్తే డైరెక్ట్ మూన్ వరకు మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోటో వస్తుందా మనకి? yes 100% నైట్ లో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, దీనికి ఎంత RAM ఉంటుంది? దీనిలో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. 12GB RAM, 256GB ఉంది, 12GB RAM, 512GB ఉంది, 12GB RAM, 1TB స్టోరేజ్ ఉంది. దీనిలో ప్రీవియస్ కి దీనికి కంపారిజన్ చేస్తే 23లో అంటే నార్మల్ బాడీ మెటల్ బాడీ, ఇది ఫస్ట్ టైం మొబైల్ ఇండస్ట్రీలో సామ్సంగ్ లో టైటానియం ఫ్రేమ్ తోని వస్తుంది, మొత్తం బాడీ టైటానియం తోని వస్తుంది మనకి. ఓకే, దీని బెనిఫిట్ ఏంటంటే డ్యూరబిలిటీ స్ట్రాంగ్ ఉండదు బాడీ. ఓకే, దీనికి ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా? ఓన్లీ అప్ టు 24 months నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ ఆప్షనబుల్ ఉంది. ప్లస్ ఎడిషనల్ మనకి అప్ టు 12,000 రూపీస్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది దాంతో పాటు. ఇప్పుడు ఈ మొబైల్ మనం ఎందుకు కొనాలి అంటే దీని వల్ల యూజ్ ఉందా? yes 100%. అంటే కాస్ట్ కి తగ్గట్టు మనం దీన్ని న్యాయం చేయొచ్చు అంట. 200% యూజ్ చేసి. సో ఎందువల్ల మెయిన్ థింగ్ ఏంటి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి ఈ మొబైల్లో? AI టెక్నాలజీ యూజ్ ఉంది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ టైటానియం ఫ్రేమ్ వస్తుంది, కెమెరా కూడా ఎక్సలెంట్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్లస్ ప్రాసెసర్ వరల్డ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ 8 Gen 3 ఉంది. దానివల్ల ఫోన్ మనకి ఫోన్ స్లో అదో లాగ్ అదో 100% స్మూత్ రన్నింగ్ అవుతుంది.
ఒకవేళ మనకి ఇది ఏమంటారు ఒకవేళ పగిలింది అనుకో దానికి ఇన్సూరెన్స్ అలాంటివి ఉంటాయా? 100% ఇన్సూరెన్స్ కూడా ఆప్షనబుల్ ఉంది. అది క్లెయిమ్ చేసుకోవచ్చు మనం ఇన్సూరెన్స్ కూడా. సో దీని కాస్ట్ ఎంత? దీనిలో యాక్చువల్లీ 1,29,999 లో వస్తుంది. ఓకే. ప్లస్ ఆఫర్స్ కూడా నడుస్తుంది. అప్ టు 12,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ కూడా ఉంది. ఓకే. ఇప్పుడు మన బిగ్సీలో మనకి ఫెస్టివల్ ఆఫర్స్ కి డిస్కౌంట్స్ ఉంటాయా లేకపోతే నార్మల్ డేస్ లో కూడా మనకి డిస్కౌంట్స్ ఉంటాయా? నార్మల్ లో కూడా అడిషనల్ ప్లస్ ఫెస్టివల్ లో కూడా న్యూ ప్రొడక్ట్ లాంచ్ అయితే బిగ్సీలో 100% మనకి ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపేర్ చేస్తే మార్కెట్ లో మంచి ఆఫర్స్ వస్తాయి. కంపేర్ టు అదర్ బ్రాంచెస్ ఇక్కడైతే బాగుంటుంది. yes 100% ఖచ్చితంగా ఆఫర్ అయితే ఉంటుంది. 200% వస్తుంది మనకి ఆఫర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అయితే ఐఫోన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు, హలో అండి. హాయ్ అండి. ఇప్పుడు మనకు యాపిల్ గురించి చెప్తారా? ఐఫోన్ అంటే అందరికీ నార్మల్ గా ఇష్టం ఉంటుంది. దాని ఫ్యూచర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్, దానికి కావాల్సినటువంటి అంటే ఎంత కాస్ట్ పెట్టవచ్చు, దాని క్వాలిటీస్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, దేనికి మనం ఎంత న్యాయం చేస్తున్నాం, ఆ మనీకి మనం న్యాయం చేస్తున్నామా, దానికి కావాల్సిన కంప్లీట్ గా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేసి మనకైతే ప్రశాంత్ గారు చెప్పాలనుకున్నారు. సో చెప్పండి ప్రశాంత్ గారు, ఫస్ట్ ఐఫోన్ 15 స్టార్ట్ చేయండి. షూర్ అండి. ఇప్పుడు ఐఫోన్ 15 మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ అంటే ఒక బ్రాండ్ అన్నట్టు ఫీల్ అవుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎప్పటికైనా ఒకసారి ఐఫోన్ యూస్ చేయాలని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎందుకు అంత క్రేజీ అంటే ఆ బ్రాండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐఫోన్లో మనకు డాటా అనేది అయితే ఉంది కదండి, టోటల్లీ సెక్యూర్ అనమాట. ఎలాంటి హ్యాకింగ్ కానీ ట్రాపింగ్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఐఫోన్ ఫస్ట్. అదేవిధంగా మనం ఐఫోన్ 15కి వచ్చినట్లయితే ఫ్యూచర్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. దీని డిస్ప్లే వచ్చేసి మనకు చాలా హ్యాండీగా ఉంటుందండి. 6.1 ఇంచెస్ డిస్ప్లేస్ వస్తుంది. ప్లస్ 16 ఐఫోన్ ప్రాసెసర్ వచ్చేసి 16 ప్రాసెసర్తో వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయండి మనకు ఐఫోన్లో. 15లో 128 GB ఉంది, 256 GB ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అల్యూమినియం బాడీతో వస్తుంది మనకు. ప్లస్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంది ఇందులో. ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ సిరీస్లో 14 Proలో వచ్చే ఆప్షన్ మనకు ఈ బడ్జెట్లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా చిప్సెట్ వచ్చేసి A16 బయానిక్ చిప్సెట్ వస్తుంది. ఇది ఏంటంటే టోటల్లీ ఫాస్ట్ ప్రాసెసర్ చిప్సెట్ అనమాట. కెమెరా చూసుకున్నట్లయితే మనకు 48 మెగాపిక్సెల్తో ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది ఐఫోన్ 15. ఓకే, కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది మనకి ఐఫోన్ 15లో? చాలా బాగుంటుంది అంటే ఈవెన్ ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే దీనిలో చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ప్రీవియస్ మోడల్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ ఉంది, ఇక్కడ టోటల్లీ 48 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మనకి ఐఫోన్ 15లో మనకి అన్ని తీసుకోవచ్చా? లైక్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న పిక్చర్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, టోటల్ పిక్చర్స్ తీసుకోవచ్చు. లాంగ్ జూమింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంకేం ఫీచర్స్ ఉంటాయి దీంట్లో? మెయిన్ వచ్చేసి అదే అండి, ఇప్పుడు టోటల్లీ వచ్చేసి మనకు డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్. ఏదైనా మనకు పాపప్స్ వచ్చినా ఏది వచ్చినా ఇక్కడనే మనకు డైరెక్ట్ చూసుకోవచ్చు అండి. డిస్ప్లే లోపలికి వెళ్ళకుండా ఇక్కడనే మనం పాపప్ ఏదైనా ట్రాక్ చేసి కూడా ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి నార్మల్గా ఎంత ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది? ఇందులో వచ్చేసి వేరియంట్స్ ఉంటాయండి. ఇందులో యాపిల్లో ఎలా అంటే ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఉంటుంది, వేరియంట్స్ ఉంటాయి. 128 GB, 256 GB, 512 GB, 3 వేరియంట్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మీరు చెప్పాలనుకుంటే ఇప్పుడు నార్మల్గా కంపేర్ టు అదర్ మొబైల్స్ ఇది ఎందుకు బెస్ట్ అంటారు? అదే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ప్రాసెసర్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి డాటా అనేది టోటల్లీ సెక్యూర్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫోన్ కూడా ఒకసారి అలవాటు అయింది అనుకోండి టోటల్లీ యూజ్ అండ్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. ఓకే, కంపేర్ టు అదర్ ఓఎస్ తో కంపేర్ చేస్తే దీనికి ఓన్ ఆపరేటింగ్ ఓఎస్ వస్తుంది, iOS అని. అది టోటల్లీ మనం ఒక్కసారి దీనికి ఎడిట్ అయ్యామంటే చాలా యూజ్ అండ్ ఫ్రెండ్లీ యూజ్ చేయొచ్చు. దీనికి స్క్రీన్ ఎంత సైజ్ ఉంటుంది? స్క్రీన్ వేరియంట్స్ ఉన్నాయండి. 15 వచ్చేసి 6.1 ఇంచెస్ ఉంటుంది. ఇందులోనే మనం కొంచెం అంటే కొంతమందికి ఎలా అంటే గేమింగ్ ఆప్షన్ అలాంటి యూసేజ్ ఉన్న వాళ్ళైతే కొంచెం డిస్ప్లే సైజ్ పెద్ద సైజ్ వస్తుంది. నెక్స్ట్ మోడల్ 15+ వస్తుందండి. సో ఇప్పటి వరకు మనం అయితే ఐఫోన్ 15 చూసాం కదా. సో ఇప్పుడు ఐఫోన్ 15+ ఏంటో చూద్దాం ఒకసారి. సో ప్రశాంత్ గారు చెప్పండి, ఐఫోన్ 15+ గురించి చెప్తారా? అవునండి, ఐఫోన్ 15+ ఏం లేదంటే సేమ్ ఐఫోన్ 15లో ఏదైతే మనకు ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ డిస్ప్లే వచ్చేసి ఎలా అయితే కామన్గా ఇప్పుడు గేమింగ్ పర్పస్ కానీ గేమ్ కానీ ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే బిగ్ డిస్ప్లే మనం ప్రిఫరబుల్ చేస్తాం. అందుకోసం ఐఫోన్ 15 సిరీస్లో 15+ అని 6.7 ఇంచెస్ డిస్ప్లేతో మనకు లాంచ్ చేశారండి. ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఏంటంటే డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ ఉంటుంది, 6.7 ఇంచెస్ వస్తుంది. బ్యాటరీ యూసేజ్ వచ్చేసి ప్లేబ్యాక్ 26 అవర్స్ ఇచ్చారండి. మెయిన్ డిఫరెంట్ అది 15 కి 15+ కి స్క్రీన్ సైజ్ అండ్ బ్యాటరీ పవర్ లో డిఫరెంట్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఇందులో వచ్చేసి టోటల్లీ 5 బ్యూటిఫుల్ కలర్స్ లాంచ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్స్ మీరు చూడొచ్చు. వన్ ఈస్ పింక్ కలర్, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్. థర్డ్ వచ్చేసి మనకు లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు టోటల్లీ. అండ్ లైట్ బ్లూ కలర్, వన్ మోర్ బ్లాక్ కలర్. టోటల్ 5
కలర్స్ తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ డిఫరెంట్ కలర్ఫుల్ కలర్స్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఐఫోన్ 15 75,000 నుంచి ఉంది. అదే విధంగా ఐఫోన్ 15 ప్లస్ అయితే 85,000 ఉంది. డిస్కౌంట్ ఉంటుందా మనకి బిగ్సీలో? డిస్కౌంట్ ప్లస్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి. ఐఫోన్ 15 సిరీస్ పైన మనకు వచ్చేసి ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ లో పెట్టుకున్నట్లయితే దాని వాల్యూ 20,000 రూపీస్ వచ్చినట్లయితే ఎక్స్ట్రా అడిషనల్ 9,000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం బిగ్సీలో. అది కాకుండా ఏదైతే కస్టమర్ HDFC కార్డు ఉన్న కస్టమర్ అయితే అడిషనల్గా 4,000 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ కస్టమర్కి నియర్ బై 33,000 వరకు డిస్కౌంట్ అవైలబిలిటీ ఉంది అండి ఐఫోన్ 15 సిరీస్ పైన. ఓన్లీ సెలబ్రేషన్స్ ఒకేషన్స్ టైంలోనే ఆఫర్ ఉంటుందా లేకపోతే మనకి ఎవ్రీడే? లేదండి, ఇప్పుడైతే కంటిన్యూగా ఐఫోన్ 15 సిరీస్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కంటిన్యూ కూడా ఈవెన్ ఫెస్టివల్లో కూడా ఇదే సేమ్ స్కీమ్ కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, కంపేర్ టు అదర్ బ్రాండ్స్ బిగ్సీలో ఏంటి స్పెషాలిటీ? ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే మీరే చెప్తారు. సింపుల్ అండి, బిగ్సీ అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ ఎక్కడ వెళ్ళినా సాటిస్ఫాక్షన్ ఉన్నారనుకోండి, ఏ బిజినెస్లో అయినా మనం టాప్ 1లో ఉండొచ్చు. బిగ్సీ సీక్రెట్ అదే అండి, మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో గాయస్, ఇప్పుడు మనము ఐప్యాడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఐప్యాడ్ అంటే నార్మల్గా బిజినెస్ మ్యాన్స్ యూజ్ చేస్తారా లేకపోతే ఎవరైనా యూజ్ చేస్తారా, పిల్లలు యూజ్ చేస్తారా, ఎవరు యూజ్ చేస్తారా, అసలు ఏంటి అసలు ఐప్యాడ్ గురించి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రశాంత్ గారు, ఐప్యాడ్ నార్మల్గా ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు, దీని క్వాలిటీ ఏంటి? ఇప్పుడు ఐప్యాడ్ అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ స్టూడెంట్స్ అని కాదండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఐప్యాడ్లో మనం నార్మల్గా మొబైల్లో అయితే ఏంటంటే ఏదన్నా మూవీ చూడాలన్నా, లైక్ ఏదైనా మన బిజినెస్ వర్క్ కానీ లేదంటే ఏదైనా లైక్ సంబంధించిన మన కాలేజ్ వర్క్ కానీ ఏదైనా చేయాలి అంటే మొబైల్లో మనం అంత కంఫర్టబుల్గా ఫీల్ కాలేమండి. బట్ ఈ ఐప్యాడ్కి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిస్ప్లే అనేది బిగ్గర్ డిస్ప్లే వస్తుంది. దట్టు దీనికి ఏంటంటే మనం ఇలా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనం ఒక కీబోర్డ్ కూడా అటాచ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అంటే లైక్ దీన్ని ఐప్యాడ్ అనకుండా ఒక మినీ ల్యాప్టాప్ కూడా మనం ఒక క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు అండి, సింపుల్ గా చెప్పాలి. అంటే ఇప్పుడు మనకి ఐప్యాడ్ తో పాటు ఇది కూడా వచ్చేస్తుందా లేకపోతే? లేదండి, ఇది అనేది సపరేట్ పర్చేస్ చేయాలి అండి. ఈ సెట్ అనేది సపరేట్ పర్చేస్ చేయాలి. అండ్ దీంతో పాటు పెన్ ఆప్షన్ కూడా ఉంటుంది, యాపిల్ పెన్సిల్ కూడా ఉంటుంది. పెన్సిల్ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా టోటల్ ఇవన్నీ కూడా దీనికి సపోర్టబుల్ కంఫర్టబుల్ యాక్సెసరీస్ అనమాట అండి. యాపిల్ కి సంబంధించిన వాచెస్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? యాపిల్ సంబంధించిన వాచెస్ లో స్టార్టింగ్ వచ్చేసి ఐఫోన్ లో వచ్చేసి SE వాచ్ ఉంటుందండి. అది వచ్చేసి అరౌండ్ 30,500 35,000 నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఇందులో SE వాచెస్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రైట్ నౌ అయితే ఇప్పుడు సిరీస్ 9 సిరీస్ రన్ అవుతుందండి మార్కెట్లో, లేటెస్ట్ వన్. సిరీస్ 9లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటుంది. సిరీస్ 9లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి సిరీస్ 9లో 2 వేరియంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సెల్యులర్ అండ్ వన్ ఈజ్ GPS. అంటే జీపీఎస్కి సెల్యులర్కి డిఫరెంట్ ఏంటి అంటే, జీపీఎస్ అంటే ఆల్మోస్ట్ ఫోన్కి ఒక 10 మీటర్ డిస్టెన్స్లో కనెక్టివిటీ చేసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఆ వాచ్ అనేది ఫోన్కి కనెక్టివిటీ అయ్యి ఉంటుంది, ఆపరేట్ అవుతుంది. అదే సెల్యులర్ వచ్చేసి ఏంటి అంటే ఫోన్ ఎంత ఎక్కడ ఉన్నా కానీ లైక్ అది ఒక స్మాల్ మొబైల్ టైప్ యూజ్ అవుతుంది అనమాట జీపీఎస్ అని. జీపీఎస్ ప్లస్ సెల్యులర్. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, సో మనకి వాచెస్లో ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా? వాచెస్లో కూడా ఏంటి అంటే మనకు బెనిఫిట్ ఏంటంటే అనుకోవచ్చు, అరే వాచ్ మనం ఒక 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయగలమా అనే ఒక థాట్ ఉంటుంది. అలాంటి టెన్షన్ కూడా లేదండి. ఈ వాచెస్లో కూడా మనము నో కాస్ట్ ఈఎంఐ అప్ టు 24 months వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే దాంతోపాటు వాచెస్ మీద అప్ టు 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాచెస్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. లో బడ్జెట్ పీపుల్ కూడా మనకి ఇక్కడికి వచ్చి మనం ఈఎంఐ త్రూ కూడా మనము వీటైతే మనం పర్చేస్ చేయొచ్చు. మనకి బిగ్స్లో ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఇప్పటిదాకా మనం మొబైల్ ఫోన్స్ గురించి చూసాము, శాంసంగ్ చూసాము, ఐఫోన్ చూసాము. ఇప్పుడు మనము ఏసీ గురించి కూడా తెలుసుకుందాం. ఎయిర్ కండిషనర్స్ ఇప్పుడు మనకి సమ్మర్కి చాలా అవసరం. సో బిగ్స్లో మనకి ఎలాంటి ఆఫర్స్ నడుస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో ఇక్కడ మనకి నార్మల్గా మన బిగ్సీలో ఎలాంటి ఎయిర్ కండిషనర్స్ మనకి ఇక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయి? మనకు వచ్చేసి ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ అన్ని కూడా ఏసీస్ అవైలబిలిటీ ఉందండి బిగ్సీలో. లైక్ లాయిడ్ కానీ మనకు అండ్ వోల్టాస్ కానీ డైకిన్ కానీ బ్రాండ్స్ కూడా మనకు బిగ్సీలో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ కోసం ఈ సమ్మర్లో. ఓకే, ఇప్పుడు మనకి నార్మల్గా ఇంత రూమ్ స్పేస్కి ఇన్ని టన్స్ సరిపడా ఉండాలి అంటుంటారు కదా. సో డౌట్ అయితే నార్మల్గా ఏసీ కొనే అందరికీ ఉంటుంది. సో బేసిక్గా మనకి ఏసీ కొనే ముందు ఎలాంటివి తెలుసుకోవాలి అనేది మన వ్యూవర్స్ కోసం చెప్పండి. అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏసీలో చూసుకున్నట్లయితే న్యూ ఫ్యూచర్స్ వస్తున్నాయి మనకు ఏసీలో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు లైక్ మన దగ్గర ఉన్న లాయిడ్ ఏసీలో చూసుకున్నట్లయితే ఇందులో 1 ton, 1.5 star, 1.5 అండ్ 2 tons అవైలబిలిటీ ఉందండి. 2 ton కాకుండా మనకు 1.5 ton అనేది
ఒక మన బెడ్రూమ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక రూమ్ హాల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా ఎనఫ్ అయిపోతుంది 1.5. 1.5 ఇస్ ఎనఫ్. యా 1.5. ఎక్కడైనా సరే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు, పెద్ద హాల్లో పెట్టుకోవాలి ఏసీ అనుకుంటుంటారు. అలాంటి టైంలో మనకి 1.5 టన్ సరిపోతుందా? 1.5 టన్ అనేది ఎనఫ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ కూడా చాలా బెటర్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే 1.5 టన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే, మనం ఫస్ట్ బేసిక్ గా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఏసీ కొనాలనే వస్తుంటారు కస్టమర్స్, ఫస్ట్ మనకి ఏం తెలుసుకొని రావాలి? మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు ఏసీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు లాయిడ్ ఏసీ ఉందండి. ఇందులో ఏంటంటే 5-in-1 కన్వర్టబుల్ ఏసీ ఆప్షన్ ఉంది. అంటే దీనిలో ఏంటి అంటే మనకు టెంపరేచర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఇందులో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అండి. అదొకటి మెయిన్ ఫీచర్ ఉంది. అదేవిధంగా 4-way స్వింగ్ ఆప్షన్ ఉంది. 4-way స్వింగ్ అంటే నార్మల్గా వేరే ఏసీలో లేదంటే ఓన్లీ 2-way స్వింగ్ ఉంటుంది. 2-way స్వింగ్ అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే వస్తుంది. ఇక్కడ 4-way స్వింగ్ వల్ల ఏంటంటే టోటల్ రూమ్ అనేది కూడా ఈక్వల్ కూలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది 4-way స్వింగ్ ఆప్షన్లో. ప్లస్ అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఏదైతే ఒకటి మెయిన్ ఫీచర్ ఇచ్చారు లో గ్యాస్ ఇండికేషన్. ఇప్పుడు నార్మల్గా అయితే మనకు చాలా మందికి ఎలా అంటే లో గ్యాస్ ఇండికేషన్ అనేది ఒక ఐడియా ఉండదు. ఏదైనా మనకు కూలింగ్ అవ్వలేదు అనుకోండి, టెక్నీషియన్కి కాల్ చేసి వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసి అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికన్నా బెటర్ ఇందులో ఒక ఇండికేషన్ ఉంటుంది, లో గ్యాస్ ఇండికేషన్. ఎప్పుడైతే గ్యాస్ అనేది లో లెవెల్లో ఉంటుందో ఆటోమేటిక్ మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం ఇమీడియట్గా స్టెప్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది అండి. అలాంటి ఫీచర్స్ అనేది ఈ ఏసీలో మనకు బెటర్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఏసీ కొనేటప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే మనకి ఎంత రూమ్ స్పేస్ ఉంది, ఎన్ని టన్స్ మనం తీసుకోవాలి, దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తే బెటర్. ఇక్కడ అది మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ దీని ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ మనకు 34,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఏసీలో. ఇందులో చూసుకున్నట్లే 1.5 టన్లో. ఓకే, ఇందులో 3 స్టార్ 5 స్టార్ ఉంటుంది. ఓకే, 2 వేరియంట్స్ ఉంటుంది. అదేవిధంగా ఇది కాకుండా బిగ్సీలో ఈ సమ్మర్ ఆఫర్లో మనకు ఏసీ పైన చాలా మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే ఏసీ పర్చేస్ చేస్తారో వాళ్ళకు మన నుంచి ఒక ఫైర్బోల్ట్ స్మార్ట్ వాచ్ ఆఫర్ చేస్తూ దాంతోపాటు అప్ టు 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు నార్మల్గా అందరికి కస్టమర్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది, 3 స్టార్ అంటే ఏంటిది, 5 స్టార్ అంటే ఏంటిది, అసలు ఎలా కొనాలి? ఇప్పుడు నార్మల్ తెలియదు ఎవరికి 3 స్టార్ ఏంటి 5 స్టార్ ఏంటి, అదేంటో చెప్తారు ఒకసారి మాకు? 3 స్టార్ 5 స్టార్లో ఏం లేదండి. 3 స్టార్ అండ్ 5 స్టార్లో డిఫరెన్సెస్ వచ్చేసి పవర్ కన్సప్షన్ అండి. ఏదైతే పవర్ అనేది కన్సప్షన్ ఉంటుందో 5 స్టార్ తీసుకుంటే మనకు పవర్ కన్సప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, 3 స్టార్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ పెద్ద వేరియేషన్ ఉండదు, లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏసీ తీసుకుంటాం కదా, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా? నార్మల్గా అనుకుంటారు కొంతమంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా ఇది, సో ఏసీ అయితే చూడడానికి నార్మల్గా చల్లగా ఉంటుంది, అంత బాగుంటుంది. కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలాంటి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అంటే దీన్ని ఎప్పటికీ ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే అలా టోటల్లీ ప్రికాషన్ తీసుకొని వీళ్ళు అనేది మనకు దాని ప్రకారమే మేడ్ చేశారండి. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు మన బిగ్సీలో మనకి ఓన్లీ లియోడో ఒకటే కంపెనీ ఉందా, లేకపోతే ఇంకా బ్రాండ్స్ కూడా ఉన్నాయా? లేదండి, టోటల్ ఆల్మోస్ట్ 3 టాప్ బ్రాండ్స్ మనం డీల్ చేస్తున్నాము. లైక్ లాయిడ్ ప్లస్ వోల్టాస్ అండ్ డైకిన్ కూడా మనం లీడ్ చేస్తున్నాం. ఓకే, నార్మల్గా మనం బయట వింటున్న న్యూస్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇస్తే మనకి ఇంకో ఐటమ్ వస్తుంది అన్నట్టుగా ఆఫర్లు అయితే మనకి చేస్తున్నారు సమ్మర్లో స్పెషల్గా. సో మన బిగ్సీలో అలా ఏమైనా ఉందా? ప్రొవైడ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏసీకి ఉన్న కస్టమర్కి ఏంటి అంటే దాంతోపాటు ఒక స్మార్ట్ వాచ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఫైర్బోల్ట్ కంపెనీ స్మార్ట్ వాచ్. అండ్ అది కాకుండా అప్ టు 3,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా 6TV వ్యూవర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా మన బిగ్సీ నుంచి? షూర్ అండి, ప్రొవైడ్ చేద్దాం, ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, థ్యాంక్ యూ. సో గాయస్, ఇది ఇవాల్టి మన లేటెస్ట్ ఎపిసోడ్ బిగ్సీ హైటెక్ సిటీ. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6TV. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సాయి ప్రియ.